ఫ్రెండ్స్ హాయ్, యాక్చువల్లీ ఇది ఒక రికమెండ్ వీడియో అండి. ఇది నా ఫ్రెండ్ అడిగింది కేక్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ పాప బర్త్డేకి. సో నేను చూపిస్తున్నాను ఎలా చేయాలని చెప్పేసి. చాలా సింపుల్గా అండి. నేను ఇప్పుడు చాక్లెట్ కేక్ చేస్తున్నాను. సో నేను బటర్ వేడి చేశాను, గోల్డెన్ కౌ బటర్ వచ్చేసి నేను వేడి చేశాను ఇందులో. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇది ఆల్రెడీ వేడైపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టేసుకొని ఇందులో కింద సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఓవెన్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఓవెన్ అందరికీ అవైలబుల్ ఉండదు కదా అని చెప్పేసి నేను కేక్ స్టవ్ మీద ఎలా చేసుకోవాలనేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది బ్లాక్గా ఎందుకుందంటే ఇది నేను యూజ్ చేశాను ఒక 4-5 టైమ్స్, అందుకే బ్లాక్ అయిపోతుంది 3-4 టైమ్స్కి అది. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ అండి, మనం ప్యాన్ కేక్ ఏది యూజ్ చేసుకున్నామో సేమ్ సెల్ఫ్ రైజర్ ఫ్లోరే యూజ్ చేసుకోవాలి. ఇది కేక్కి చాలా స్పంజీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక కప్పు అది సెల్ఫ్ రైజర్ ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇందులో వేసేసుకుంటున్నాను. ఓకే, సో ఇది బేకింగ్ పౌడర్, ఇది కూడా వచ్చేసి నేను చిన్న టేబుల్ స్పూన్తో హాఫ్లో హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను మనం. ఇది కోకో పౌడర్ దొరుకుతుంది. మీరు ఒకవేళ కోకో పౌడర్ లేదు మాకు అవైలబుల్ అని అంటే చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేసి ఎనీ చాక్లెట్ మీ ఫేవరెట్ చాక్లెట్స్ ఏవైనా సరే మిక్సీ పట్టేసి ఆ పౌడర్ ఇందులో వేయండి. ఎక్కువగా వేయకండి చాక్లెట్స్. మీరు మామూలుగా చిన్న చాక్లెట్స్ అయితే ఒక 4-5 వేసుకోండి. ఇది కూడా నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది లోపల కోకో పౌడర్. సో నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది ఈ బౌల్కి 1 స్పూన్ వేయండి. ఓకే, మనం ముందుగా దీన్ని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని నేను యాక్చువల్లీ వైట్ షుగర్ యూజ్ చేయనండి కేక్స్కి. ఇది బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను, లైట్ బ్రౌన్ సాఫ్ట్ షుగర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా 1 స్పూన్ 1 బౌల్ యూజ్ చేస్తున్నాను. చూడండి, యాక్చువల్లీ బ్రౌన్ షుగర్తోని చేసుకోండి, చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. షుగరే కదా అది కూడా. సో వైట్ షుగర్తో ఒకప్పుడు నేను చేసేదాన్ని, కానీ ఇప్పుడు నేను బ్రౌన్ షుగర్తో చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది. సో చూసారా, ఇది ఒక బౌల్ సేమ్. ఓకే, దీన్ని కూడా బాగా మిక్సీగా పట్టేసేయండి. అంటే మిక్సీ అంటే నాట్ మిక్సీ అండి, జస్ట్ కలిపేసేయండి. ప్రాపర్గా కలుపుకోండి, కొంచెం ఉండలు లేకుండా ఉండేలా చూసుకొని కలుపుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్స్ తీసుకుందాము. ఈ ఎగ్స్ ఏంటంటే ఇందులో ఎన్ని గుడ్లు పడతాయో అన్నీ వేసుకోండి, ఎక్కువగా వేయొద్దు. ఇందులో నాకైతే 3 పడతాయి గుడ్లు, 3 మాత్రమే వేసుకుంటున్నాను నేను. ఓకే, 3 వేసేస్తున్నాను నేను. సో మీరు బటర్ కూడా వేసుకోవాలి. చూడండి, బటర్ కూడా ఈ గిన్నె నిండుగా వేసేసుకోవాలి. బటర్ కూడా వచ్చేసి పోర్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. బీటర్తోని బీట్ చేసుకుందాము. నేను చూపిస్తాను బీటర్తో ఎలా బీట్ చేయాలనేది మీకు. చూద్దాం మనం ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి. ఇది ఇటు సైడ్ వచ్చేసి అయింది, చూసారా, ఏమీ అంటుకొని లేదు. సో ఇక్కడ వచ్చేసి చూద్దాము, ఇది కొంచెం అంటుకుంది. ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచేద్దాము. ఇది సిమ్లోనే ఉంచాను. సో ఇంకొక 5 మినిట్స్ ఉంచేద్దాము.
ఇది నేను ఆన్ చేసుకున్నానండి. నేను వేడెక్కాలి కాబట్టి సిమ్లో ఆన్ చేసి పెట్టుకోండి. సో మెల్లిగా వేడెక్కిపోతుంది అది, అలాగే ఉంచేసేయండి. ఈలోపు ఇది మనం బీట్ చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. మనము వెనిలా ఎసెన్స్ వేసుకొని మనం వచ్చేసి ఇది వెనిలా ఎసెన్స్. సో వెనిలా ఎసెన్స్ వేసుకొని మనము మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుందాము. చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఒకవేళ మీకు ఇలాంటి బీటర్ లేదు అని అనుకుంటే కనుక మీరు మిక్సీ జార్ ఉంటుంది కదా, జ్యూస్ జార్ ఆర్ ఎనీ జార్లో వేసి మీరు ఇలా మిక్సీ చేసుకోండి. సేమ్ ఇలాగే పేస్ట్ వచ్చేస్తుంది. చూసారా, ఎప్పుడు కానీ ఇలా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడే మనము వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన దగ్గర అన్ని ఓవెన్ బౌల్స్ అలాంటివి, కేక్ బౌల్స్ అన్నీ అంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల మనకి ఏది దొరకదు కదా. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే మీకు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. ఈ బౌల్ యాక్చువల్లీ నేను ఈ బౌల్లో చేశాను ఒకరోజు. లావుగా చాలా స్పంజిగా వచ్చింది. నేను ఈ బౌల్లోనే మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఇది కాపర్ బాటమ్. సో ఇది ఈ బౌల్కి ఇప్పుడు మనం ఏంటంటే నెయ్యి రాసుకోవాలి. ఓకే, నెయ్యి రాసేసుకుందాం మనం. నేను ఇప్పుడు దీనికి నెయ్యి రాసేసాను. ఈ బ్యాటర్ మొత్తం ఇందులో పోర్ చేసేసుకుందాం మనము. యాక్చువల్లీ ఏంటంటే ఒకటి చెప్పాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే టైంలో అవుతుందని చెప్పలేము మనము. మధ్య మధ్యలో తీసి చూసుకొని మనకి అయినట్టుగా ఇది ఎలా అనేది చూపిస్తాను నేను. సో కొంతమంది మరీ సిమ్లో పెడితే మెల్లిగా అవుతుంది, కానీ మరీ సిమ్లోనే పెట్టాలి. మెల్లిగానే అవ్వనివ్వండి, తొందర ఏమీ లేదు. చూడండి మొత్తం వచ్చేసిందా. నేను మొత్తం పోర్ చేసేసాను. సో ఒక్కసారి మనం ఏంటంటే దీన్ని ఇలా ఒక 2-3 టైమ్స్ మనం ట్యాప్ చేసేసుకొని మనం ఈ బౌల్ ఏంటంటే ఇందులో పెట్టేసుకొని ఒక మిడిల్ సిమ్లో పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి మనం. ఇంకా మనం ఇది దాంట్లో పెట్టాము కదా మీడియం ఫ్లేమ్లో. సో ఇప్పుడు మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లో ఉంటే ఇలా ఉంది, చూసారా, కొంచెం వరకు వేడెక్కింది. మనం ఇప్పుడు చిన్నగా చేసేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఓకే, మధ్యలో మనం ఇలా చూసుకోవాలి. ఊరికే ఏం చూసుకోనక్కర్లేదు, జస్ట్ మనం ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా అవుతుంది. సో ఇది టైం పడుతుంది, మనం క్లోజ్ చేసేసుకొని, కానీ టైం చూసుకుంటూ మనం దీన్ని మెయింటైన్ చేయాలి. చూసారా, అయింది. ఇదిగోండి, ఇలా ఏమీ లేదు. చూసారా ఏమీ అంటుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇది తీసేద్దాము. ఇది నేను ఆఫ్ చేసేసాను. సో జాగ్రత్తగా తీసేసుకొని బయట పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ముందుగా మనము ఫస్ట్ తీసిన వెంటనే ఈ రౌండ్స్ ఉంటాయి కదా, ఇలా అనుకోవాలి. మొత్తంగా ఒక 2 టైమ్స్ అనుకొని రౌండప్ అనుకొని ఇలా ఒక ప్లేట్లో మీరు దీన్ని పెట్టేసుకోవాలి. విడిగా ఉంటుంది, మెల్లిగా అనుకోవాలి. సో ఇప్పుడు గిన్నెను జాగ్రత్తగా తీసేయండి. చూసారా ఎలా వచ్చిందో కేక్.
సో దీన్ని మనం ఏం చేయాలంటే చిన్నగా టర్న్ చేసుకోవాలి. ఓకే, చూసారా కేక్, చూసారా స్పంజీగా వచ్చింది. మనం డెకరేట్ చేసుకుందాం దీన్ని, కానీ డెకరేట్ చేసే ముందు ఏంటంటే ఇది ముందుగా చల్లారాలి. చల్లారాక డెకరేట్ చేసుకోవాలి మనము. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం చల్లారిచ్చేసి నాకు ఇది టైం మొత్తంగా ఓవరాల్గా 1 అవర్ పట్టింది. సిమ్లో 1 అవర్ పట్టింది. మీరు ఒకవేళ చాక్లెట్ మాకు అవసరం లేదు అని అనుకుంటే సేమ్ ప్రాసెస్లో చాక్లెట్ కోకో పౌడర్ చూపించాను కదా, అది వేయకుండా ఉండండి. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. కేక్ చూడండి ముందుగా. ఇది ఇప్పుడు మనం చల్లారేసేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కోకోనట్ పౌడర్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చల్లారేసేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కోకోనట్ పౌడర్. సో యాక్చువల్లీ మీకు నేను ఐసింగ్తో చూపిద్దాం అనుకున్నాను. నేను ట్రై చేశాను కానీ ఐసింగ్ దొరకలేదు నాకు. ఇప్పుడు ఏంటంటే ఇది నేను కోకోనట్ పౌడర్ చాలా సింపుల్గా చేసేది చూపిస్తున్నాను నేను మీకు ఇది. సో ఇలా కోకోనట్ పౌడర్ వేసేసుకొని స్ప్రింకిల్స్ లైట్గా, మీకు కావాలంటే డార్క్గా కూడా చేసుకోవచ్చు. నేను వచ్చేసి కొంచెం లైట్గానే చేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇవి టాపింగ్స్ ఉన్నాయి, కేక్ పైన టాపింగ్స్. సో మీరు స్ప్రింకిల్స్ ఇవి వేసేసుకొని చూసారా వేసేసుకొని ఇది ఇలా స్టార్వి ఇలా చూసారా వేసేసుకొని అండ్ ఇప్పుడు మనము హ్యాపీ బర్త్డే అని రాసేసుకుందాం. ఓకే, హ్యాపీ బర్త్డే అనేసి రాస్తున్నాను. Then why did just actually he said like okay does not చూసారా UAT sign up. మీకు ఇది Yeah, but like fault from our end. చూసారా ఇలా చూసారా ఇలా మొత్తంగా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. నేను నెక్స్ట్ టైం ఒకసారి మీకు నేను ఐసింగ్ కేక్ చూపిస్తాను, కానీ ఈసారికి మాత్రం ఇలా మీకు So not only this case, like there are so many other event testing said also even some mismatch. ఫ్రెండ్స్ చూసారా కేక్ ఎలా అయిందో. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, సో బర్త్డేస్కి మీరు ఇలాగే హోమ్ మేడ్ కేక్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపించాలి కదా. చూసారా ఫ్లఫీగా ఉంది. చూసారా ఫ్లఫీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.